My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, Ivala, the topic is మీరు మీ వైఫ్తో పాటు కో-అప్లికెంట్ లాగా లోన్ తీసుకొని ఒక మంచి లగ్జరీ ఫ్లాట్ కొనాలా. ఓకే, మన మగవాళ్ళల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఒక మ్యారేజ్లో చేసేది ఇదే. దట్ ఈస్ ఒక మంచి లగ్జరీ ఫ్లాట్కి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఈఎంఐ కట్టుకుంటారు, ఇద్దరు జాయింట్ అప్లికెంట్లా ఇద్దరు పేరు పైన కొంటారు. సో మీరు అనుకుంటుండవచ్చు దాంట్లో తప్పేముంది, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఎస్, వీ విల్ డిస్కస్ దాట్ టుడే. సో నేను ఇవాళ మాట్లాడుకోబోయేది స్లైట్లీ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ గురించి అనమాట. ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఒక 1.5 to 2 lakhs ఆ లెవెల్ అండ్ అబౌవ్ సంపాదిస్తున్నారు వాళ్ళ గురించి. ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఒక 70,000 అలా సంపాదిస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో గుడ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ. కాకపోతే అలాంటప్పుడు మీకు జాయింట్గానే హోమ్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ ఒక్కరి ఇన్కమ్ పైన హోమ్ లోన్ అప్రూవ్ కాకపోవచ్చు. హోమ్ లోన్ అప్రూవ్ అయినా మీకు ఈఎంఐ ఏదైతే ఉంటుంది అమౌంట్ అది చాలా ఎక్కువ అయిపోతుంది మీరు ఇండివిజువల్గా కట్టాలంటే. సో మీ వైఫ్తో పాటు మీరు కొలాబరేషన్లో జాయింట్ అప్లికెంట్లా లోన్కి అప్లై చేయాలి. ఇప్పుడు మీ ఇద్దరిది 70,000 ఇన్కమ్ ఉంటే కలిసి, అప్పుడు ఈఎంఐ ఒక 40,000 ఉందనుకోండి, దట్ ఈస్ స్టిల్ వెరీ టఫ్. నెలకు 70,000 ఇన్కమ్లకి 40,000 ఈఎంఐ కట్టాలంటే. బట్ స్టిల్ ఒక ఇల్లు మన పేరు పైన కావాలి, జీవితంలో అది ఒక పెద్ద డ్రీమ్ మనుషులకు, కాబట్టి మీరు చెయ్యొచ్చు. కాకపోతే మీరు హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ ఇద్దరు హస్బెండ్ వైఫ్ కలిసి 1.5 lakhs సంపాదిస్తున్నారు, 2, 3, 4, 5 lakhs సంపాదించే కపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. సో ఇక్కడ హస్బెండ్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఓ ఐ లవ్ మై వైఫ్, ఎస్ యూ విల్ లవ్ హర్, ఇప్పుడిప్పుడే పెళ్ళయింది, సో తప్పకుండా ప్రేమ ఉంటుంది. పెళ్ళి స్టార్టింగ్లో మీ వైఫ్ మీ పైన అరిసినా చేసినా ఏం చేసినా రొమాన్స్ ప్రేమ అనేది బాగుంటుంది. ఓకే, సో మీరేమనుకుంటారు, నేను బాగా సంపాదిస్తున్నా, నేను 1,00,000 సంపాదిస్తున్నా, మా వైఫ్ 1,00,000 సంపాదిస్తున్నది, సో సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్లాట్ ఎందుకు? హై అండ్ గేటెడ్ కమ్యూనిటీలో 20th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, టేబుల్ టెన్నిస్, మన టెన్నిస్ అన్నీ ఉన్నది, ఎమ్యూనిటీస్ ఉన్నది కొనుక్కుందాము. ఫస్ట్ అయితే మీరు అవన్నీ ఎప్పుడు యూజ్ చేయరు, మీరు స్విమ్మింగ్కి బోరు, మీరు టెన్నిస్ ఆడరు, మీరు ఏం చెయ్యరు, జిమ్కి కూడా బోరు, అది మీకు కూడా తెలుసు. కానీ స్టిల్ అవన్నీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలో మీరు మంచి లగ్జరీ 1,800 square feet 3 bedroom 4 bedroom ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటారు. దాని ఖరీదు ఒక 1.8 to 2 crores ఉంటుంది జనరల్గా. సో అలాంటి ఫ్లాట్కి ఈఎంఐ అబౌట్ 1,00,000 రూపాయలు చేంజ్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ సిట్యువేషన్ వచ్చేస్తుంది. ఏంటి, లోవర్ ఇన్కమ్ ఎవరికైతే కపుల్కి ఉండే వాళ్ళు బికాజ్ ఆఫ్ నెసెసిటీ, అంటే వాళ్ళకు రెంట్ ఎందుకు కట్టుకోవాలి, ఒక 20,000 దాని ప్లేస్లో 40,000 ఈఎంఐ కట్టుకుంటే బెటర్ కదా అని ఇద్దరు కలిసి హస్బెండ్ వైఫ్ కొలాబరేషన్లో, వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు, సింగిల్ పేరు పైన హోమ్ లోన్ అప్రూవ్ కాదు కాబట్టి కొనుక్కున్నారు. ఇక్కడ ఎవరైతే సో కాల్డ్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ కపుల్ ఉన్నారో వాళ్ళిద్దరికి కలిసి మోర్ దాన్ 2 lakhs శాలరీ వస్తుంది. సో వాళ్ళు 1 lakh చేంజ్ ఈఎంఐ కట్టి ఒక 1.8 crores వర్త్ ఫ్లాట్ కొనుక్కుందామని కొంటారు. ఇక్కడ సిట్యువేషన్ మళ్ళీ సేమ్ అయిపోతుంది, ఎగ్జాక్ట్లీ లైక్ ద లోవర్ ఇన్కమ్ కపుల్. ఏంటి, రిమెంబర్ వన్ థింగ్ హస్బెండ్స్, రిమెంబర్ వన్ థింగ్, మ్యారేజ్ అనే రిలేషన్షిప్ అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపు పర్మనెంట్ రిలేషన్షిప్ కాదు, నెంబర్ 1. ఓకే, నెక్స్ట్, హోమ్ లోన్ అనేది చాలా లాంగ్ టర్మ్ లోన్, 15, 20, ఈవెన్ 30 ఏళ్ళు ఉంటుంది హోమ్ లోన్. ఓకే, సో ఎదుటి మనిషి, దట్ ఈస్ యువర్ వైఫ్, నెక్స్ట్ 15 years దాకా 30 years దాకా కంపల్సరీగా జాబ్ చేస్తారు, సంపాదిస్తారు అని మీరు ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? మీ వైఫ్ గ్యారంటీ ఇవ్వగలుగుతుందా? మనకు నచ్చినా నచ్చకపోయినా లేడీస్ బాడీలో చాలా చేంజెస్ వస్తుంటాయి, హార్మోన్స్, బయాలజీ, లేడీస్ కిడ్స్ పుట్టే ముందు, నేను
కంప్లీట్గా కరియర్ ఓరియంటెడ్, నా కరియరే అన్నిటికంటే ఇంపార్టెంట్, నా జాబే అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటారు. కానీ కిడ్ పుట్టిన తర్వాత వాళ్ళ సైకాలజీ చేంజ్ అయిపోతుంది. అది మదర్ నేచర్ చేంజ్ చేస్తుంది కాబట్టి వాళ్ళ హార్మోన్స్ వేరేగా అయిపోతాయి. సో వాళ్ళు సడన్గా కిడ్ పుట్టిన తర్వాత నాకు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా నేను 1 year అనొచ్చు. వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇస్తారు 6 నెలలు, దాని తర్వాత కూడా నేను ఇంకొక 1 year బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను అని మీ వైఫ్ అనొచ్చు. అప్పుడు మీరు ₹1,00,000 చేంజ్ ఈఎంఐ ఎట్లా కడతారు? మీ శాలరీయే ₹1,00,000 చేంజ్. కానీ మీరు ఏమనుకున్నారు, మా వైఫ్ కూడా ₹1,00,000 చేంజ్ సంపాదిస్తుంది, ఇద్దరు కలిసి 2 lakhs చేంజ్ సంపాదిస్తున్నాం కాబట్టి మాకు ₹1,00,000 చేంజ్ ఈఎంఐ కట్టడం పెద్ద మ్యాటర్ కాదనుకున్నావు. కానీ మీ వైఫ్ సడన్గా షీ విల్ సే ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఫర్ 1 year. వాట్ విల్ యూ డూ? హౌ విల్ యూ పే దట్ ఈఎంఐ? ఓకే, అప్పుడు మీ వైఫ్ ఇంకా మీ మధ్యలో కొట్లాటలు వస్తాయి, టెన్షన్లు వస్తాయి. అప్పుడు మీరు అంటారు, ఏంది నువ్వు అప్పుడు ప్రామిస్ చేసినావు కదా ఇద్దరు కలిసి ఈఎంఐ కట్టుకుందాము అని మీరు హస్బెండ్ అంటారు. అప్పుడు మీ వైఫ్ అంటది, ఏంది నన్ను కమర్షియల్గా చూస్తున్నావు నువ్వు, నేను పని చేస్తేనే నన్ను ప్రేమిస్తావా, దిస్ ఇస్ హౌ యు ఆర్, యు ఆర్ ఎ బ్యాడ్ పర్సన్ అని మిమ్మల్ని అంటది. మీ ఇద్దరి మధ్యలో భయంకరంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. సో ఒక లేడీ 15 to 30 years నాన్ స్టాప్గా జాబ్ చేస్తుందని ఆ లేడీ గ్యారంటీ ఇవ్వలేదు, ఈ మదర్ నేచర్ గ్యారంటీ ఇవ్వలేదు. ఇక్కడ లేడీస్ని మనం ఒక చిన్న చూపు చూస్తలేము. ఈ ప్లానెట్ పైన లేడీస్ పుట్టింది వేరే రీజన్ గురించి, మగవాళ్ళు పుట్టింది వేరే రీజన్ గురించి. ఓకే, సో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. లేడీస్ జాబ్ చేస్తున్నారంటే గ్రేట్, కానీ చెయ్యకపోతే కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేటివి వేరా. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అకార్డింగ్ టు నేచర్ ఫ్యామిలీకి ఒక కేర్ ఇవ్వడం. ఆల్ రైట్. సో వాళ్ళు నేను రేపటి దినం జాబ్ చెయ్యా అంటే మనం ఏం అనలేం, ఏమీ చేయలేం. సో నెక్స్ట్ ప్రాబ్లం కావచ్చు, దట్ ఈస్ మీ వైఫ్ జాబ్ చేస్తున్నారు, మీరు జాబ్ చేస్తున్నారు, హోమ్ లోన్ 6-7 ఏళ్ళు కట్టేసిండ్రు. ఓకే, మంచిగా ఆ ఫ్లాట్లో ఉంటున్నారు, యూ లవ్ ఇట్, 20th floor, ఇట్లా రూమ్లకి బయటికి వెళ్తే బాల్కనీ ఓపెన్ చేస్తే అమేజింగ్ వ్యూ ఉంటుంది. ఆడ మంచిగా మార్నింగ్లో కాఫీ తాగొచ్చు, రాత్రిలో మందు కొట్టొచ్చు, మీ అందరు ఫ్రెండ్స్ వస్తారు వీకెండ్కి. అసలు అబ్బాబ్బా నిజంగా మీరు స్విమ్మింగ్ పూల్ కూడా ఎంజాయ్ చేసేస్తున్నారు, జిమ్ కొడుతున్నారు, బాడీ పెరిగిపోయింది, టెన్నిస్ ఆడుతున్నారు, అసలు ఒక లెవెల్లో లైఫ్ బ్రతుకుతున్నారు. హై ఎండ్ అప్ మార్కెట్ లైఫ్ అంటారు దీన్ని, బ్రతుకుతున్నారు ఆ గేటెడ్ కమ్యూనిటీలో అన్ని అమ్యూనిటీస్తో. 5, 6 years, 7 years అయిపోయింది మీ మ్యారేజ్ది, మీ హోమ్ లోన్ 20 years. ఓకే, సడన్గా మీ వైఫ్కి మీ మధ్యలో గొడవలు వచ్చేసాయి. ఓకే, ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఓకే, మీ వైఫ్ అంటది ఐ వాంట్ డైవోర్స్. అప్పుడు మీరు కూడా సరేలే ఏం చేస్తాము, ఇట్స్ ఓకే డైవర్స్ తీసేసుకుందాము అంటారు. మ్యూచువల్ డైవర్స్కే వెళ్తారు. ఫైన్, కొట్లాటలు పెద్దగా లేవు, రెస్పెక్ట్ఫుల్గా మ్యూచువల్ డైవర్స్కి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఫ్లాట్లో ఎవడు ఉంటాడు? మీరు ఉంటారా, మీ వైఫ్ ఉంటారు? ఎందుకంటే ఇద్దరు కలిసి స్టార్టింగ్కే ఈఎంఐ కడుతున్నారు, ఇద్దరు కలిసి డౌన్ పేమెంట్ చేశారు, ఒక 15 లక్షలు 20 లక్షలు డౌన్ పేమెంట్ చేశారు. సో యూ బోత్ ఆర్ ఈక్వల్ షేర్ హోల్డర్స్ ఇన్ దట్ ప్రాపర్టీ. ఇప్పుడు మీరు అనొచ్చు ప్రేమతో మీ వైఫ్ని, నువ్వు ఉండిపో, నేను సపరేట్గా వెళ్ళి బయట రెంటుకుంటా. కానీ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు 7 years ఆ లగ్జరీ ఇంట్లో ఉన్నారు, ఎమ్యూనిటీస్ అన్నీ మీకు అలవాటు పడిపోయినాయి. బయట వెళ్ళి ఒక రెంట్ ఇంట్లో వితౌట్ ఎనీ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ మీరు ఉండగలుగుతారా? మెంటల్ అయిపోతారు మీరు. సొసైటీలో రెస్పెక్ట్ పోతుంది అని ఒక భయం. మీకు అలవాటు డైలీ జిమ్ చేసే అలవాటు, టెన్నిస్ ఆడే అలవాటు, స్విమ్మింగ్ చేసే అలవాటు అన్నీ పోతాయి. మీ కార్ పార్కింగ్ సరిగ్గా ఉండదు, మెంటల్ అయిపోతారు. నెక్స్ట్, మీ వైఫ్ సరే తనకి మీరు ఫ్లాట్ ఇచ్చేసి ఈ ఫ్లాట్లో నువ్వు ఉండు అని మీ వైఫ్ని చెప్పినా మీ వైఫ్ సొంతంగా ఈఎంఐ కట్టుకోగలుగుతుందా? ₹1,00,000 చేంజ్ కట్టుకోలేదు. ఎందుకంటే ఆ ఈఎంఐ మీరిద్దరు కలిసి కడితేనే అది సఫిషియంట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా వైఫ్ శాలరీ పైన మనం డిపెండ్ అయ్యి ఒక ఫ్లాట్ లగ్జరీది కొంటే మీరు ఎప్పుడు కూడా ట్రబుల్లకు పోయే ఛాన్సెస్ చాలా చాలా హై ఉంటాయి. 80% దాకా ఛాన్సెస్ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఒక 28 ఏజ్ అలా ఉన్నారు, లేదా 32 ఏజ్ ఉన్నారు, ఆ టైంలో లగ్జరీ ఫ్లాట్ కొందామని అనుకుంటున్నారు, మీరు మీ వైఫ్ ఇద్దరు అమౌంట్స్తో కొనకండి. ఒక 1800 square feet ఫ్లాట్ కొనకండి. నిజంగానే మీకు ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది మీ ఇద్దరికి, మీ వైఫ్కి ఇంకా నీకు హస్బెండ్కి, ఏం చేయండి అంటే సూపర్ లగ్జరీది కొనకండి.
ఓకే, ఒక స్లైట్లీ లెసర్ లగ్జరీ మీరు డిసైడ్ చేసుకోండి. నాకు యాక్చువల్గా అవసరం ఉన్నది ఏంది, నాకు జిమ్మా, లేకపోతే నాకు రియల్గా నేను టెన్నిస్ ఆడుతున్నా, రియల్గా స్విమ్మింగ్ చేస్తున్నా, అవన్నీ ఆలోచించుకోండి. 90% ఇవన్నీ ఎవరు యూజ్ చెయ్యరు. మీకు జిమ్ కావాలంటే మీ ఇంట్లోనే కొన్ని డంబుల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు, లేకపోతే పక్కన జిమ్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఓకే, సో మీరు ఒక 2 కోట్ల ఫ్లాటు 1800 స్క్వేర్ ఫీట్ విత్ ఆల్ ది ఫెసిలిటీస్ తీసుకునే కంటే మంచిది. ఓకే, సూపర్ లగ్జరీ కాకుండా మంచి ఫ్లాట్ ఒక 1100 స్క్వేర్ ఫీట్ ఇవి 2 తీసుకోండి బై 2. ఓకే, సేమ్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో కావచ్చు, 2 కొనండి. ఒక 6th ఫ్లోర్లో ఒకటి, 10th ఫ్లోర్లో ఒకటి. ఒకటి మీ వైఫ్ పేరు పైన కొనండి, ఒకటి మీ పేరు పైన కొనండి. మీ శాలరీ 1,00,000 పైన ఉన్నది కాబట్టి ఒక ఫ్లాట్ ఇండివిజువల్గా మీ పేరు పైన హోమ్ లోన్ అప్రూవ్ అయిపోతుంది. దానికి మీరే డౌన్ పేమెంట్ కట్టండి, ఒక్కరి పేరు పైనే మీ పేరు పైనే హోమ్ లోన్ తీసుకోండి, మీ పేరు పైనే రిజిస్టర్ చేసుకోండి, మీరే ఈఎంఐ కట్టుకోండి. ఇంకా కొన్ని ఫ్లోర్స్ వదిలేసిన తర్వాత ఇంకొక ఫ్లాట్ కొనండి, అది మీ వైఫ్ పేరు పైన కొనండి. తననే లోన్ తీసుకోవాలి, తననే డౌన్ పేమెంట్ చేసుకోవాలి, తననే ఈఎంఐ కట్టుకోవాలి. సో రేపటి దినం ఏదైనా ప్రాబ్లం వచ్చి మీ వైఫ్ నేను జాబ్ చేయలేను అన్నది అనుకోండి, ఓకే, హెల్త్ ఇష్యూ, లేదా నేను పిల్లల్ని చూసుకుంటా, నాకు ఇక మనసు లేదు జాబ్ చేసేది, నో ప్రాబ్లం, ఆ ఫ్లాట్ అమ్మేసేయండి. సో క్యాపిటల్ గెయిన్స్, ఆ ఫ్లాట్ రేట్ ఎలాగో 7-8 ఇయర్స్లో కొద్దిగా పెరిగిపోతుంది కాబట్టి ఆ ఫ్లాట్ అమ్మితే మీకు కొద్ది గొప్ప ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ప్రాఫిట్ పెద్దగా రాకపోయినా లాస్ అయితే కాదు. ఆల్ రైట్. సో ఇప్పుడు అంటుండొచ్చు మీరు 2 ఫ్లాట్లు ఎందుకు, ఇంకోటి రెంట్కి ఇచ్చేసేయండి. కరెక్ట్, మీరు ఒక 5th ఫ్లోర్లో ఉండండి. ఓకే, 5th ఫ్లోర్ కావచ్చు, 10th ఫ్లోర్ కావచ్చు, ఏదో ఒక ఫ్లోర్లో ఉండండి. మీరు ఇంకొక ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ రెంట్కి ఇచ్చేసేయండి. సో మీ ఈఎంఐ 1,00,000 చేంజ్ అవుతే మీకు కనీసం ఒక 25,000 అయితే మీకు రెంట్ వస్తుంది. 30,000 దాకా కూడా రావచ్చు రెంట్. ఓకే, సో మీరు ఒక ప్రాపర్టీలో ఉంటున్నారు, ఒక ప్రాపర్టీ మీరు యాసెట్లా బిల్డ్ చేస్తున్నారు. ఆల్ రైట్. సో దీనివల్ల మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తున్నాయి. డిసడ్వాంటేజ్ ఈజ్ ఓన్లీ 1 or 2. దట్ ఈస్ మీరు 1,800 స్క్వేర్ ఫీట్ కాకుండా ఒక 1,100 స్క్వేర్ ఫీట్లో ఉంటున్నారు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు నేను ఉంటున్న ఈ ఫ్లోర్ ఇస్ 2,500 స్క్వేర్ ఫీట్, చాలా పెద్దది. కానీ నేను ఒక 1,000 స్క్వేర్ ఫీట్ కాదు, 600 స్క్వేర్ ఫీట్ దాంట్లో కూడా లైఫ్ని హ్యాపీగా బ్రతకగలుగుతా, నా యూట్యూబ్ కూడా చేసుకోగలుగుతా, ఎవ్రీథింగ్ కెన్ బీ ఫైన్. హ్యాపీనెస్ అనేది మైండ్లో ఉంటుంది, మన ఫ్లోర్ ఎంత పెద్దగా ఉన్నది అది కాదు. ఆల్ రైట్. సో ఇప్పుడు మీరు 1,800 స్క్వేర్ ఫీట్ కాకుండా 1,100 స్క్వేర్ ఫీట్ ఇవి 2 తీసుకుంటే దీంట్లో అడ్వాంటేజ్లు నేను చెప్తే ఎన్ని ఉంటాయి. ఓకే, మీరు ఒక 5th ఫ్లోర్ దాంట్లో ఉంటున్నారు, మీరు కొన్నారు, హస్బెండ్ పేరు పైన ఉన్నది రిజిస్టర్డ్, వైఫ్ పేరు పైన రిజిస్టర్డ్ ఉన్నది 10th ఫ్లోర్లో ఉన్నది, ఇచ్చేయండి రెంట్కి 10th ఫ్లోర్ది. ఓకే, సో అక్కడ వైఫ్కి ఈఎంఐ కట్టే దాంట్లో హెల్ప్ కూడా వస్తుంది. ఏంది, ఒక 25,000-30,000 ఈఎంఐ వస్తుంది, ఏది రెంట్ వస్తుంది. ఓకే, మీరు రెంట్కి ఇచ్చేస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వైఫ్ రేపటి దినం నేను పని చెయ్యా అంటే అది అమ్మేయచ్చు. నెక్స్ట్ ఏదో డైవర్స్ సిచ్యువేషన్ వచ్చేసింది అనుకోండి, నో ఇష్యూస్, మీరు 5th ఫ్లోర్ దాంట్లో ఉండండి, వైఫ్ పైన ఉంటారు, షీ విల్ హ్యావ్ ఎ రెడీమేడ్ ఫ్లాట్ కదా. కరెక్ట్. ఇప్పుడు వైఫ్కి టెన్షన్ లేదు, నేను డైవర్స్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలి, బయట పోయి రెంట్కి తీసుకోవాలా, అప్పుడు పోయి బయట మళ్ళీ కొనుక్కోవాలంటే 5-7 ఇయర్స్లో ఫ్లాట్ రేట్లు చాలా పెరిగిపోతాయి. మీరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు డైవర్స్ తర్వాత ఇంట్లోకి అని, మీరు ఎక్కడ ఉంటారు? సో ఆ టెన్షన్ అన్నీ లేకుండా మీరు అదే బిల్డింగ్లో ఉంటారు, మీకు అలవాటు అయిపోయిన ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మీరు 5th ఫ్లోర్లో ఉండండి, మీ వైఫ్ 10th ఫ్లోర్లో ఉంటుంది. నేను అందుకే ముందే చెప్పిన, ఫ్లోర్లు కొన్ని గ్యాప్ తీసుకొని కొనండి, సేమ్ ఫ్లోర్లో కొనుక్కోకండి. ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలంటే మళ్ళీ కష్టమవుతుంది డైవర్స్ తర్వాత అప్పుడప్పుడు. సో ఇన్ని ఫ్లోర్లో గ్యాప్ ఇస్తే ఆమె లైఫ్ ఆమె పైన బతుకుతుంది 10th ఫ్లోర్లో, మీరు 5th ఫ్లోర్లో మీ లైఫ్ మీరు బతకండి. కరెక్ట్. సో లైఫ్ కెన్ గో ఆన్. అండ్ రేపటి దినం మీరు అంతా లైఫ్ మంచిగా సాగుతుంది, 15-20 ఇయర్స్ అయిపోయింది, హోమ్ లోన్ అంతా పే చేసేసి 2 ఫ్లాట్లు 5th ఫ్లోర్ ఫ్లాట్ హోమ్ లోన్ పే అయిపోయింది, 10th ఫ్లోర్ ఫ్లాట్ హోమ్ లోన్ పే అయిపోయింది. కాంగ్రాచులేషన్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ మ్యారేజ్లో గొడవలు రాలే, మీ వైఫ్ కూడా నాన్ స్టాప్ పని చేశారు 20 ఏళ్ళు. అప్పుడు మీకు 2 ప్రాపర్టీస్ సొంతం అవుతాయి. అప్పుడు ఏం చేయవచ్చు తెలుసా, మీ పిల్లలు అప్పటిదాకా పెద్దగా అయిపోతారు,
మీకు ఒక కిడ్ ఉన్నా, ఇద్దరు కిడ్ ఉన్నా, వాట్ ఎవర్, వాళ్ళకి ఇచ్చేసేయండి ఆ ఫ్లాట్. మీరు ఒకటే కిడ్ ఉన్నారనుకో, మీకు గివ్ ద ఫ్లాట్, ఆస్తి, టేక్ ఇట్ అంటే అలా పేరు పైన ట్రాన్స్ఫర్ చేయకండి. వాళ్ళకి చెప్పండి దిస్ ఈజ్ యువర్స్. నువ్వు పైన 10th ఫ్లోర్ ఫ్లాట్లో కూర్చో, చదువుకో, ప్రోగ్రెస్. ఓకే, ఒక ఆస్తి మీరు గిఫ్ట్ ఇచ్చేయచ్చు. ఇమాజిన్ హౌ ఇస్ ద ఐడియా. సో ఏది కూడా ఆస్తి, అది దాంట్లో మీరు కంపల్సరీ ఉండాల్సి వస్తుంది, దాన్ని మీరు అమ్మలేరు అన్నప్పుడు అది డిస్పోజబుల్ యాసెట్ కాదు, అది మ్యాండేటరీ యాసెట్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఉంటున్న ఫ్లోర్ 2000 స్క్వేర్ ఫీట్, 2500 స్క్వేర్ ఫీట్. ఓకే, సో మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు హైదరాబాద్లో 8,000 to 10,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నడుస్తుంది. సో ఈ ఫ్లాట్ ఖరీదు, ఓకే, అంటే ఫ్లాట్ కాదు, ఇది ఫుల్ ఫ్లోర్ అనమాట. ఇట్స్ కంప్లీట్ ఫ్లోర్. ఈ ఫ్లోర్ పైన నేను ఒక్కనే ఉంటాను. దిస్ ఈజ్ డోర్ ఓపెన్ చేస్తే ఆపోజిట్ సైడ్ ఏమీ ఉండదన్నమాట. ఇట్స్ కంప్లీట్ ఇండివిజువల్ ఫ్లోర్ మొత్తం నేను కొనుక్కున్నాను. సో 2 కోట్ల పైన కూడా ఉండొచ్చు దీని వర్త్. ఓకే, కానీ 2 కోట్ల ఈ రియల్ ఎస్టేట్ ఆస్తి నాది ఉంది, నేను గౌరవపడలేను. ఐ కాంట్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే రేపటి దినం నాకు 2 కోట్లు అవసరం ఉంటే ఇది అమ్మేస్తానా? ఎక్కడ పోయి ఉంటా? నాకు అలవాటు పడిపోయింది. ఓకే, సో ఈ స్పేసు, ఈ ఫెసిలిటీ నాకు అలవాటు పడిపోయింది, నేను ఎక్కడ పోయి ఉంటా. కానీ అదే నేను ఒక 1200 స్క్వేర్ ఫీట్ 2 కొని ఉంటే, ఒక దాంట్లో నేను ఉంటుండే, ఇంకోటి నేను రెంట్కి ఇచ్చుకుంటుండే, నాకు ఏదైనా ఎమర్జెన్సీ వాళ్ళు డబ్బులు అవసరం ఉంటే ఇంకోటి అమ్మేస్తుండే. యు గాట్ ఇట్. సో ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపించింది ఈ ఫండా చెప్పండి. ఇలాంటి మైండ్ ఆల్టరింగ్, థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే లైఫ్ని వేరే విధంగా మనం ఎలా ఆలోచించవచ్చు, ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్ని ఎలా మనము ఫుల్ ప్రూఫ్ చేయొచ్చు అని. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, వెరీ సింపుల్, onewaytolife.com. ఓకే, నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. మీరు సెల్ ఫోన్లో వీడియో చూస్తున్నారంటే సింపుల్గా ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఫస్ట్ లింక్ ఉంటుంది onewaytolife.com. ఆ లింక్ పైన క్లిక్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మొత్తం వెబ్సైట్ చదవండి. వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి, నాకు ఒక మెసేజ్ పంపించండి, నేనే మీకు రిప్లై చేస్తాను. మీరు ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో చూస్తున్నారు, సింపుల్ గూగుల్ క్రోమ్కి వెళ్ళండి, onewaytolife.com టైప్ చేయండి, మొత్తం వెబ్సైట్ చదవండి. యూ కెన్ కాంటాక్ట్ మీ, అక్కడనే వాట్సాప్ నెంబర్ అన్నీ ఉన్నాయి. అండ్ రీసెంట్గా నాది ఒక స్టార్టప్ స్టార్ట్ అయింది, interviewhighway.com. సో interviewhighway.com is my జాబ్ పోర్టల్ లైక్ naukri.com, monster.com. సో ఈ జాబ్ పోర్టల్ లింక్ డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఉన్నది, లేదా సింపుల్గా మీరు టైప్ చేయండి interviewhighway.com బ్రౌజర్లో. ప్లీజ్ గో టు ద జాబ్ పోర్టల్, రిజిస్టర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ క్యాండిడేట్, అండ్ కంపెనీస్ ఈ వెబ్సైట్కి వస్తాయి, అండ్ అక్కడికి మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు. టేక్ కేర్, లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, అండ్ లెట్ మీ నో ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది. బాయ్.